హర్షిత్ గారు, అంటే మీరు శుభం సినిమాలో చేశారు, వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ సమంత గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు సమంత గారి సినిమాకే పోటీగా వస్తున్నారు మీరు, ఏంటి? అంటే వాసు గారు అన్నట్టే కంప్లీట్లీ డిఫరెంట్ ఆడియన్స్ కదా. సో అండ్ ఆల్సో కాంపిటీషన్ కాదు మ్యామ్ తోటి, మ్యామ్ బ్లెస్సింగ్స్ తోటి 2 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. అండ్ ఐ థింక్ పీపుల్ విల్ సెలబ్రేట్ బోత్ ద ఫిల్మ్స్ సార్. మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఐ థింక్ ఇట్ విల్ బి ఏ గుడ్ వీకెండ్. హర్షిత్ గారు, థ్యాంక్ యూ సార్. హర్షిత్ హియర్. హాయ్. వన్ సైడ్ లవ్ అంటున్నారు. ఈ సినిమా చూసి ఏడుపు రాకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారు. పక్క లైవ్ నడుస్తుంది. అంటే చాలా చాలా సినిమాలు వస్తుంది. సినిమా చూసి అసలు 7 బ్రాహ్మణులు ఉంటే వాళ్ళు అసలు కష్టం బ్రో. అంటే అలాంటి ఫ్రెండ్షిప్ ఆపేసేయండి. అలా కాదు, అంటే ప్రతి సినిమా రీసెంట్గా వస్తున్న సినిమాల్లో ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో ఇలా చెప్తున్నారు, మా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది. కానీ టీజర్ ట్రైలర్ చూసాక ఆ కంటెంట్ సినిమాలో ఉండట్లేదు. సో అందుకని అడిగాను ఈ క్వశ్చన్. డెఫినెట్లీ ఉంటుంది అండ్ డెఫినెట్లీ మీరు కనెక్ట్ అవుతారు ఎమోషన్కి. చాలా ఎమోషనలీ పీక్ ఎమోషన్ హై మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఐ థింక్ చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్. చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్. ఓకే, లవ్ స్టోరీ అన్నాక రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ లేయర్ ఉంటుంది రొమాన్స్లో? వెరీ ప్యూర్ రొమాన్స్. వాసు గారు, మిమ్మల్ని ఆహాలో వేరే గెటప్లో చూసాను అండ్ ఇక్కడ టోటల్ మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఏంటి సార్, సినిమాలు కంటిన్యూ చేస్తారా, ఇంకా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారా? ఫస్ట్ ఫోకస్ అయితే ఈ సినిమా మీద ఉందండి. ఇంటెంట్ అయితే కంటిన్యూ చేద్దామని ఉంది, బట్ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా దివానా మీదే ఉంది. బట్ వింటున్నాం, ఇంకా 2 చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, వింటున్నాం. సో ఆ రోజు ఇంకో 4 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, ఆడియన్స్కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? థియేటర్స్ లిస్ట్ ఇప్పుడు దీని తర్వాత మీటింగ్ థియేటర్స్ లిస్ట్ ఫిక్సింగ్ మీటింగ్కి వెళ్తున్నాము. బట్ అదే మా జానర్ కొంచెం డిఫరెంట్ జానర్ కాబట్టి, అండ్ ఇట్ ఈస్ టార్గెటెడ్ టు గుడ్ సెగ్మెంట్ హూ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ గో దేర్ అండ్ బై టికెట్. ఇప్పుడు ఎవరైతే ముందుకి ఫస్ట్ మూవర్స్ ఉన్నారో, బయటికి వెళ్ళి ఫ్రీ టైంలో సినిమా టికెట్ కొని చూస్తారు, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ టార్గెటెడ్ ఫిలిం కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్. అండ్ కాంటెంట్ చాలా బాగా వచ్చింది. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ మిక్స్డ్గా అనిపించింది, ఏం అర్థం కాలేదు, ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. అది మీరు థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం మీకు చాలా డెఫినెట్గా నచ్చుతుంది, బాగా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.